చూపించి నిన్ను పంపించేద్దాం అనుకున్నాను. కానీ గడియారాలే భయపడేంత క్రమశిక్షణతో ఉంటామని నేను ఊహించలేదు. అయిపోయింది. ఏమీ అనుకోకు. పెద్దవారు, మీరు టైం చెప్పేది పాటించమనే కదండి. రానని ఎలా అనుకుంటారు? వస్తాను. క్షమించండి, ఇక రాను. పాపం వెళ్ళిపోతున్నాడయ్యా. సినిమాల్లో నిలబడతాడనుకున్నాను. సినిమాలో అతను నిలబడేటయ్యా, సినిమా రంగాన్నే అతను నిలబెడతాడు. చూస్తూ ఉండు. బ్రదర్, తొందరపడుతున్నావేమో. ఇంకోసారి ఆలోచించకూడదు. ఇంకా ఆలోచించడానికి ఏమీ లేదు. నేను ఖచ్చితంగా ఉంటాను. అందరూ అలాగే ఉండాలనుకుంటాను. ఈ జాబు సుబ్బారావు గారికి ఇవ్వు బ్రదర్. రామారావు హెచ్ఎం రెడ్డి గారి మీద కోపాన్ని బిఏ సుబ్బారావు గారి మీద చూపిస్తే ఎలా? మీరు మాత్రం ఏం చేశారు? 2 నెలల్లో సినిమా తీస్తా ఉన్నారు. వచ్చి 8 నెలలైంది. నా వాళ్ళ గురించి కూడా ఆలోచించాలిగా. ప్రకాశ్ రావు, ఆ జాబు సుబ్బారావు గారికి ఇవ్వు. నువ్వు కూడా వెళ్ళిపోతావు అనుకోలేదు బ్రదర్. వెనకడుగు నా రక్తంలో లేదు. ముందడుగు వేయడానికి ఈ దారి నచ్చలేదు. రా పాప, ఇక్కడ కూర్చోదు కానీ రా. రామ్మా. మంచిదయ్యా. ఎందాక ప్రయాణం? బెజబాట. వెళ్ళిపోయాడు. రాత రాసిపెట్టలేదయ్యా. మనకా సార్? యోగానంద్, నా సినిమా ఆలస్యం అయ్యేటప్పటికీ నీకు కూడా నేను అలసైపోయానయ్యా. నేను అన్నది అతని గురించి. అది ఆత్మాభిమానము అహంకారమో నాకు అర్థం కావట్లేదయ్యా. సార్ రండి, టాంగా సిద్ధంగా ఉంది. నెల నిండా మనిషి చేత ప్రయాణం చేస్తారా? త్వరగా ఆసుపత్రికి తీసుకెళ్ళండి. వెళ్ళండి. అన్నయ్య, పాపం మా కోసం మీరు కూడా బండి దిగేశారు. ఏ పని మీద వెళ్తున్నారో ఏమో. పర్లేదు చెల్లెమ్మ, నేను రాత్రి బండికి వెళ్తాను. జాగ్రత్త. ఎక్కడికి వెళ్ళేది? అదేంటండి, రానని ఉత్తరం రాశాక? రాశారావే బొడుత్రం. నువ్వు నా హీరోవే. అగ్రిమెంట్ మీద సంతకం కూడా చేశావు. మర్చిపోక. ఇక్కడ పద్ధతులు ఏమి నాకు నచ్చలేదు సుబ్బారావు గారు. నీ నిజాయితీ నేను నిలబడుతున్నాయా? నీ సినిమాలు చూడాలని ఆ పుట్టబోయే బిడ్డ నిన్ను ఆపాడా? నువ్వు పెద్ద హీరో అవుతావయ్యా. డబ్బులు సర్దుపాటే. షూటింగ్ చేస్తావరా? రా. జయంత్, నువ్వు ఎద్దుతో ఫైట్ చేస్తున్నావు. దాని కొమ్ములు వంచడానికి ప్రయత్నిస్తున్నావు. ఎద్దేది? ఇది ఎద్దు. కొంచెం పైకెత్తండి. ఇవి కొమ్ములు. రామరావు, రెడీ? రోల్ కెమెరా. రోలింగ్ సార్. యాక్షన్. రామరావు, కెమెరా తిరుగుతోందయా. రామారావు యాక్షన్. ఎద్దు నుంచు. ఎద్దు లేకుండా ఫైట్ ఎలా అండి? రామరావు, నువ్వు ఎద్దుతో ఫైట్ చేయక్కర్లేదయ్యా. దానికి డూపున్నాడు. నువ్వు క్లోజప్ లో ఫైట్ చేస్తే చాలు. డూపా? వాడబడు. అడుగు వాడు. మోసం. సినిమాలో యుద్ధాలన్నీ ఇలానే చేస్తారా? లేక నిజంగా చేస్తారా? అలా చేస్తే జనాన్ని దగా చేయడమే అవుతుంది. నేను నిజంగా చేస్తాను. దాన్ని తెప్పించండి. దేన్ని? ఎద్దుని. ఏంటి దాంతో ఫైట్ చేస్తావా? ఎగతాళనుకున్నావా? బ్రదరు, ఒక్కసారి దాని వాటం చూసావా? ఎత్తి కొదేస్తది. రైతు బిడ్డను ఆ మాత్రం ఎందుకు భయపడితే హీరోని ఎలా అవుతాను? తెప్పించండి. తెప్పించండి. రామారావు, నీ ముండితనం నీదే గాని చెప్పిన మాట వినవుగా. సరేనయ్యా.
ఒక్కడనే కదా పోటీ లేదనుకున్నాను. గట్టి పోటీ దొరికిందే. ఈ సినిమాలో నువ్వు మాత్రమే హీరో కాదు, నేను కూడా. నన్ను నాగేశ్వరరావు అంటారు. మీరు తెలికే మీ బాలరాజు నేను నా తమ్ముడు 3 సార్లు చూసాం. భేష్. ఇంతకీ ఏ ఊరు మంది? గుడివాడ పక్కన నిమ్మకూరు. ఓసోస్ మంది అక్కడే. గుడివాడికి అటుపక్కన వెంకట్రాఘపురం. ఓ చెయ్యి విరిగినట్టుందే. డైరెక్టర్ గారు మీరైనా కాస్త జాగ్రత్తగా చూసుకోవాలి కదండి. ఏంటి ఆయన జంతువుల మీదకి వెళ్తుంటే మేము జాగ్రత్తగా తీసుకోవాలా? అప్పటికి నేను కట్టు కట్టు అంటూనే ఉన్నాను నాగేశ్వరరావు. ఇతనికి కట్టు కట్టు అంటే కొట్టు కొట్టు అని వినిపిస్తుందండి. మరే మన దేశంలో అయితే అందరినీ బాధపడేశాడు. షూటింగ్ చేద్దామా? ముందు ఆసుపత్రికి వెళ్దాం బ్రదర్. అన్నదాత సుఖీభవ. మీ భోజనం టికెట్ వల్ల మా రోజు గడిచింది. ఇందా చెట్టియార్ కిళ్ళి. ఇప్పుడు వద్దులే బ్రదర్, కొంచెం గడుపు తిప్పుతుంది. అదేమిటోయ్ నువ్వు ఇంకా భోజనం చేయలేదు? అనయ్య అనయ్య తమ్ముడు అనయ్య నీకోసం ఎవరో వచ్చారు. తమ్ముడు అనయ్య ఈ కట్టేంటి? ఏమైంది? అది షూటింగ్ లో ఎద్దు మీదకి వెళ్తే ఎత్తి కుదేసింది. ఇప్పుడు ఎక్కడుంది అది? ఏంటి ఎద్దా? అన్నక తగ్గ తమ్ముడువే. సున్నుండలు, కజ్జికాయలు, కారపూస. మేము ముగ్గురం రోజు పోటీ పడే ఆ మడత మంచం నువ్వు ఉన్న నాళ్ళు నీదే బ్రదర్. తిన్నారంటే తంత మొత్తం మా అన్నయ్యకు. ఇంట్లో అందరు ఎలా ఉన్నారు? నువ్వు బాగుంటే బాగుంటారు. ఈ విషయం తెలిస్తే ఇంకేముంటారు? ఇందా వదిన నీ ఉత్తరం రాసింది. సరే లోపలికి వెళ్ళి స్నానం చేయి, బయటికి వెళ్ళి భోంచేద్దాం. బావకి రామతారకం రాయినది. నీకక్కడ ఏ లోటు లేదని భావిస్తున్నాను. నువ్వు అనుకున్నది నెరవేరాలని కృష్ణమ్మని దుర్గమ్మని రోజు అడుగుతూనే ఉన్నాను. మా గురించి దిగులు పడకు. నిన్న మన రామకృష్ణుడికి సుస్థిగా ఉంటే ఆచార్య గారి దగ్గర చూపించాను. మూతతో 3 సార్లు ఇమ్మని మందునీళ్ళు ఇచ్చారు. ఇప్పుడు బాగానే ఏడుస్తున్నాడు. నువ్వెప్పుడొస్తావా అని పక్కింటి అమ్మాయి తెగ అడుగుతోంది. ఎందుకో బోధపట్టం లేదు. రేపు మాపు తిట్టద్దాం అనుకుంటున్నాను. నన్ను త్వరగా నీ సినిమాకి తీసుకెళ్ళి బావా. నీతో కలిసి నిన్ను చూడాలనుంది. ఆరోగ్యం జాగ్రత్త. ఇట్లు నీ రామతారకం. అన్నయ్య అన్నయ్య ఏమైందండి? అన్నయ్య ఏం లేదు, కొంచెం కళ్ళు తిరిగినట్టుంటేను. నువ్వు వెళ్ళి స్నానం చేయి. ఎన్ని రోజుల నుంచి ఏమిటి? ఆకలి. నువ్వు చెప్పకపోతే నేను చచ్చినట్టే. 4 రోజులు పస్తులుంటే ప్రళయం వస్తుందా? మా సుబ్బారావు గారికి డబ్బు కుదరలేదు. కుదరగానే ఇస్తారు. మరి ఎప్పటిదాకా? లే వెళ్దాం రా. నువ్వు ఇంకా ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండడానికి వీల్లేదు. ఎక్కడికి వచ్చేది? అటో ఇటో తేలకుండా అడుగు తీసేది లేదు. రైతు బిడ్డవి, రిజిస్టార్వి, అన్ని వదులుకొని సినిమాల కోసం వచ్చేసావు. అన్నం కూడా మానేస్తే ఎలా బతుకుతావన్నయ్యా? ఈ విషయం తెలిస్తే అమ్మా నాన్న అల్లాడిపోతారు. వదిన బ్రతకదు. ఇదంతా వాళ్ళ కోసమే తమ్ముడు. గాయం నయమైతే మళ్ళీ షూటింగ్కి వెళ్ళొచ్చు. ఏ సమస్య ఉండదు. ఈసారి ఎద్దుని నేనే కుదేస్తా. అయితే నేను కూడా ఇక బెజవాడ వెళ్ళను. నిన్ను చూసుకుంటూ నీతోనే ఉంటాను. అది కాదు తమ్ముడు. రామారావు ఏమిటయ్యా ఇది? నీ భోజనం టికెట్లు మాకిచ్చామనుకున్నాం. మా ఆకలి నువ్వు తీసుకున్నావు అనుకోలేదు. నీ వ్యక్తిత్వం చాలా గొప్పది బ్రదర్. ఈ లంకనానికి కారణం మీరన్నమాట. తిప్పుకుంటూ వెళ్ళి తేపుకుంటూ రావటమే కానీ ఈ మనిషి తిన్నాడో లేదో కూడా తెలుసుకోరన్నమాట. తమ్ముడు, వీళ్ళు నాకు ఆశ్రయం ఇచ్చిన మిత్రులు. అయితే నీ భోజనం టికెట్లు తినేస్తారా? బ్రదరు, చేసిన మంచి ఊరికే పోదు. ఈ భోజనాల టికెట్లకు బదులు మీ అన్నయ్యకి బోల్డ్ టికెట్లు తెగుతాయి. ఓపిక పట్టు. మరే అన్నయ్య, నువ్వు చాలా కేతిగాల మధ్యలో ఉంటున్నావు. జాగ్రత్త. 4 సినిమాలు, 2 సంవత్సరాల కాంట్రాక్ట్. మొదటి సంవత్సరం నెలకు 500, సినిమాకి 5000. రెండో సంవత్సరం నెలకు 750, సినిమాకి 7500. మావి పూర్తయ్యే వరకు మరో సినిమా చేయకూడదు. మరి ఇష్టమేనా? ప్రతి సినిమాలో డూప్ లేకుండా చేస్తే ఇలాగే కట్లే ఎక్కువతాయి మరి. చక్రపాణి గారు,